రాష్ట్రంలో లేక భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం ఏదైనా ఉన్నదంటే కల్వకుంట్ల కుటుంబం. వారి అన్ని పథకాలన్నీ కూడా స్కామ్స్తోనే ఉన్నాయి కదా. వారి స్కీమ్స్ అన్నీ స్కామ్స్తోనే ఉన్నాయి. లిక్కర్ స్కామ్, గొర్రెల స్కామ్, చేపల స్కామ్, కేసీఆర్ కిట్టు స్కామ్, డబల్ బెడ్రూమ్ కట్టినవి కూడా స్కామే. అవి తంతే గోడలు ఊడిపోతున్నాయి. అన్ని స్కామ్స్తో నిండినాయి తప్ప కాళేశ్వరం అది కూలేశ్వరం అయిపోయింది. ఇన్ని పెద్దలు చెప్పినట్టుగా ఆ గురువింద కింద నల్లమచ్చ పెట్టుకొని 15 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారు. రైతులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, వారి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం, పేదలను హక్కున చేర్చుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని పథకాలు చెప్పని స్కీమ్లను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది.